రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా? ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెంటనే యుద్ధాన్ని ఆపాలని పుతిన్ను కోరటం, దానికి పుతిన్ కూడా అనుకూలంగా స్పందించడం జరిగిపోయింది. ఇక్కడ అసలు విషయానికి వస్తే రష్యా వద్ద ప్రస్తుతం ఆయుధాలు లేవు. అదే సమయంలో మానవ వనరుల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు రష్యా యుద్ధ ట్యాంకులు, మందుగుండు సామగ్రి కలిగిన వాహనాలు ధ్వంసం చేస్తుంది. ఉక్రెయిన్తో పోరాడేందుకు రష్యా సైనికుల వద్ద మందుగుండు లేకపోవడంతో పుతిన్ వేరే గత్యంతరం లేక ట్రంప్ ఆఫర్ వెంటనే అంగీకరించాలనే వార్తలు ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అనవసరంగా యుక్రెయిన్తో కయ్యానికి కాలు దువ్వి చేతులు కాల్చుకున్నాడు. గత 3 సంవత్సరాల నుంచి యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్నా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. ఈ నెల 24వ తేదీ వస్తే యుద్ధం కాస్త 4వ సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది. ఇక రష్యా పరిస్థితి ఎలా ఉందంటే చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇబ్బందులు పడుతోంది. రష్యాకు చెందిన కొన్ని మిలిటరీ యూనిట్ల వాహనాల బదులు యుక్రెయిన్కు తూర్పు ప్రాంతంలో రవాణాకు గాడిదలను వినియోగించుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. మందుగుండు సామగ్రిని తరలించడానికి గాడిదలను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మరో అంశం ఏమిటంటే, ఒకవేళ యుక్రెయిన్ సైనికులు కాల్పుల్లో 2 సైనికులు చనిపోయే బదులు ఓ గాడిద చనిపోతే పెద్ద నష్టం లేదని భావిస్తున్నారు. ప్రస్తుతం మందుగుండు సామాగ్రి సరఫరాకు గాడిదలను వాహనాలుగా విరివిగా వాడుతోంది పుతిన్ సేన. గతేడాది యుక్రెయిన్ పొజిషన్లపై దాడులు చేయడానికి రష్యా సైనికులు మోటార్ సైకిళ్లను, బురదలో కూరుకుపోయిన ఎలక్ట్రికల్ స్కూటర్లను, సివిలియన్ కార్లను వినియోగించారు. దీన్ని బట్టి చూస్తే యుద్ధం ప్రారంభంలో ఉన్న ఫైర్ ప్రస్తుతం కనిపించడం లేదు. దీని కారణం చేతిలో డబ్బు లేకపోవడమేనని స్థానిక మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. కాగా మిలిటరీ విశ్లేషకులు మాత్రం యుక్రెయిన్ సైనికులు రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకులను ఎప్పుడూ ధ్వంసం చేశారు. అలాగే సాయుధ వాహనాలను ధ్వంసం చేశాయి. ధ్వంసమైన యుద్ధ ట్యాంకుల స్థానంలో కొత్త ట్యాంకులతో సర్దుబాటు చేయలేకపోతోంది. కొత్త వాహనాలు కానీ ట్యాంకులను కానీ కొనలేకపోతోంది. దీంతో సోవియట్ జమానా నాటి పాత స్టాక్ను దుమ్ము దులిపి పనిచేయని డొక్కు వాహనాలను యుద్ధ రంగంలో పంపుతోంది. అలాగే ధ్వంసమైన ట్యాంకులను కానీ మిలిటరీ వాహనాలను కానీ తిరిగి రిపేర్ చేయించి వినియోగిద్దామంటే అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. రిపేర్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతున్నాయి. ఇక రష్యా ఎదుర్కొంటున్న కీలకమైన సమస్య ఫ్రంట్ లైన్కు ఆయుధాలు కానీ ఇతర సామాగ్రిని కానీ ఎలా రవాణా చేయాలనేది పెద్ద సమస్యగా మారింది. డెలివరీ కార్గో వాహనాలను సివిలియన్ కార్ల ద్వారా పంపించిన యుక్రెయిన్కు చెందిన డ్రోన్లు వాటిని ధ్వంసం చేస్తున్నాయి. యుక్రెయిన్ డ్రోన్ల దాడి నుంచి తప్పించుకోవడానికి రష్యా సైనికులు వాహనాలకు నెట్లు, మెటల్ బార్లతో పాటు రబ్బర్ కవర్లు తొడిగి పంపుతున్నారు. ఇవి యుద్ధ సామాగ్రి కాదని యుక్రెయిన్ను తప్పుదో పట్టిస్తున్నాయి. ఇక రష్యా విషయానికొస్తే ఏడాదికి 60 ట్యాంకుల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయలేకపోతుందని రక్షణ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి రష్యా లాంటి దేశం వందలాది యుద్ధ ట్యాంకులను కొనుగోలు చేయడమో లేక ఉత్పత్తి చేయడమో చేయాలి. మరోపక్క రష్యా పెద్ద ఎత్తున గన్లను తయారు చేయలేకపోతోంది. అలాగే కీలకమైన ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ను తయారు చేయలేకపోతోంది. గతంలో యూరోపియన్ యూనియన్ నుంచి ఇన్ఫ్రారెడ్ థర్మల్ ఇమేజింగ్ టార్గెటింగ్ సిస్టమ్ను కొనుగోలు చేసింది. దాని స్థానంలో చైనా నుంచి చౌకరకం విడి భాగాలతో ఆయుధాలను తయారు చేస్తోంది. దీంతో పక్కా ఫలితాలు మాత్రం రాబట్టలేకపోతోంది. రష్యా రక్షణ రంగానికి చెందిన ఫ్యాక్టరీలు షిఫ్టులలో పనిచేస్తుంటాయి. పాత వాటికి మెరుగులు దిద్దుతూ యుద్ధ ట్యాంకులకు విడి భాగాలను అవసరమైన వాటికి వాడుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఎంతలా నష్టపోయిందో తేలికగానే ఊహించుకోవచ్చు. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా భారీగా యుద్ధ ట్యాంకులతో పాటు ఆయుధాలు సరఫరా చేసే వాహనాలను భారీగా నష్టపోయింది. ప్రస్తుతం రష్యా వద్ద ట్యాంకులు కానీ సైనికులకు మందుగుండు సరఫరా చేసే వాహనాలు కేవలం 72,000 కంటే తక్కువకు దిగొచ్చాయి. సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు 1990లో దీనికి 20 రెట్లు అంటే 140,000 ట్యాంకులు, వాహనాలున్నాయని రష్యాకు చెందిన ఇండిపెండెంట్ మీడియా అవుట్లెట్ వెల్లడించింది. వాహనాల కొరత వల్ల రష్యా డాన్బాస్ ఏరియాతో పాటు దాని చుట్టుప్రక్కల ప్రాంతాలను వేగంగా స్వాధీనం చేసుకోలేకపోతోంది.
ఈ నెల ప్రారంభం నుంచి చూస్తే ఫ్రంట్ లైన్లో రష్యా దాడుల జోరు తగ్గింది. దాడులు 3 వంతు తగ్గిపోయాయి. అలాగే జనవరి నుంచి చూస్తే ఇప్పటి వరకు యుక్రెయిన్లోని భూభాగంలో కేవలం 21 చదరపు కిలోమీటర్లు మాత్రమే స్వాధీనం చేసుకోగలిగిందని టెలిగ్రామ్ ఛానల్లో యుక్రెయిన్ విశ్లేషకులు చెప్పారు. ఇదే అదునుగా యుక్రెయిన్ దళాలు రష్యాపై కౌంటర్ అటాక్లు చేయడం మొదలెత్తాయి. రష్యా స్వాధీనం చేసుకున్న ప్రోక్రోస్ను తిరిగి స్వాధీనం చేసుకుంది. మందుగుండు సామాగ్రి లేక సతమతమవుతున్న రష్యాకు ఉత్తర కొరియా అండగా నిలిచింది. పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని సరఫరా చేసింది. రష్యా కష్టాలు చూసిన కిమ్తో పాటు ఇరాన్లు కాస్త చొరవ తీసుకుని ముందుకొచ్చాయి. వందలాది మిసైల్స్ను సరఫరా చేశాయి. కాగా రష్యాలో తయారైన వందలాది మిసైల్స్ను యుక్రెయిన్ నేలకూల్చింది. రష్యా వద్ద నాణ్యమైన మిసైల్స్ లేవన్న టాక్ వినిపిస్తోంది. గత మంగళవారం నాడు రష్యా కీవ్లో 6 ఇస్కాందర్ మిసైల్స్ ను ప్రయోగించింది. వీటి ఖరీదు విషయానికొస్తే $18 మిలియన్ల, ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 160 కోట్లు. ఈ దాడిలో యుక్రెయిన్లో ఒకరు చనిపోతే 4 మాత్రం గాయపడ్డారు. రష్యా యుక్రెయిన్ సరిహద్దు విషయానికొస్తే సుమారు 2300 కిలోమీటర్లుంటుంది. ప్రస్తుతం యుక్రెయిన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు నేరుగా రష్యా లోపల మిలిటరీ ప్లాంట్లు, బేస్లు, ఎయిర్ స్ట్రిప్లు, ఆయిల్ రిఫైనరీలు, బ్లాక్ సీ వరకు వచ్చి పడుతున్నాయి. ఇక అదే రష్యా డ్రోన్ల విషయానికొస్తే యుక్రెయిన్ తరహాలో కీలకమైన ప్రాంతాలపై లక్ష్యంగా చేసుకుని దాడులు చేయలేకపోతున్నాయి. రష్యా వద్ద ఫైటర్ జెట్స్, అడ్వాన్స్ యాంటీ మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్న వాటి సామర్థ్యాన్ని పెంచలేకపోతోంది. యుక్రెయిన్తో సుమారు 6 లక్షల మంది రష్యా సైనికులు పోరాడుతున్నారు. వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కొత్తగా రిక్రూట్ చేసుకోవాలంటే 2022తో పోల్చుకుంటే ఖర్చు 10 రెట్లు పెరిగింది. ప్రస్తుతం రష్యాలో ఒక్కో సైనికుడు ఏడాదికి $30,000 చెల్లించాలి. ప్రారంభం వేతనం $2,000తో మొదలవుతుంది. ఒకవేళ యుద్ధంలో కాలో చెయ్యో పోతే సుమారు $40,000 పరిహారం చెల్లించాలి. ఇంత భారీ మొత్తంలో సైనికులకు డబ్బు చెల్లించలేక వలస కూలీలను, వాలంటీర్లను సైనికులుగా శిక్షణ ఇప్పించి యుక్రెయిన్ ఫ్రంట్ లైన్ కు పంపిస్తోంది. మొత్తానికి యుక్రెయిన్ యుద్ధంలో రష్యా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. దీంతో ట్రంప్ టెలిఫోన్ చేసి యుద్ధాన్ని ఆపాలని ఆఫర్ చేయగానే రెండో ఆలోచన లేకుండా సరే అంటూ ముందుకొచ్చారంటే వాస్తవాలు పుతిన్కు కూడా తెలుసు. కేవలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రష్యాకు చెందిన మీడియానే దెప్పి పొడుస్తుంది.